హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజైతే నేను డీమార్ట్ నుంచి గ్రాసరీస్ తెచ్చుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని కిచెన్‌లో సర్దుకుంటూ నేను గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు నేను చూసుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఇక్కడైతే ముందుగా నేను అన్నీ తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ బయటకు పెట్టుకుంటున్నానండి. ఒకసారి మొత్తం మనం బయటకు పెట్టుకుంటే మనం ఏం తెచ్చుకున్నాం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సర్దుకునేటప్పుడు కూడా మనకు దేనికది కేటగిరీ వైస్‌గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒకసారి తీసి అన్నీ చెక్ చేసుకుంటున్నానండి. అయితే మనం గ్రాసరీస్‌కి వెళ్ళే ముందు మాత్రం మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా యూజ్‌ఫుల్ అండి. పప్పులు, బియ్యం, పిండి, నూనె, మసాలాలు ఇలా ఏవి ఎంతున్నాయి అని చూసుకొని ఒక లిస్ట్‌లో రాసుకోవడం చాలా మంచిది. అయితే పూర్తిగా అయిపోయిన ఒక లిస్ట్‌లో ఇంకా మన ఇంట్లో మిగిలి ఉన్న గ్రాసరీస్ అంటే తక్కువగా ఇంకా ఉంటాయి కదా! మిగిలుంటాయి కదా! అవి ఒక లిస్ట్‌లో రాసుకొని తీసుకువెళ్తే మనకు నెక్స్ట్ మంత్‌కి ఎంత సరిపోతుంది అనేది తెలుస్తుందండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక హాఫ్ కేజీ పప్పు ఉందనుకోండి, మనకి నెలకి ఒక 1 కేజీ పప్పు పడితే మనం నెక్స్ట్ మంత్‌కి ఇంకొక హాఫ్ కేజీ తీసుకుంటే సరిపోతుంది కదా! అలాగా మన ఇంట్లో ఏమేం సరుకులు ఇంకా ఉన్నవి అలాగ ఒక లిస్టు, అయిపోయిన ఒక లిస్టు రాసుకోవడం వలన మనం నెక్స్ట్ మంత్‌కి ఏ వస్తువు తీసుకోవాలి మనకు తెలుస్తుందండి. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువగా స్టాక్ ఉంచుకోకుండా ఇంట్లో పురుగు పట్టకుండా మనము ఎంత సరిపోతుందో అంతే తెచ్చుకోవచ్చండి. మనం లిస్ట్ లేకుండా వెళ్తే మాత్రం మనకు అనవసరమైనవన్నీ కూడా తీసుకుంటామండి. దీనివల్ల మనకు అనవసరమైన ఖర్చే పెరుగుతుంది. ఇంకా ఏంటంటే డీమార్ట్‌లో కొన్ని ఆఫర్స్ పెడతారు కదండీ! అవి మనకి అనవసరం లేకపోయినా సరే మనము ఆఫర్స్ ఉన్నాయి కదా అని చాలా వరకు కొంటుంటాం. అలా కాకుండా మనకు నీడ్ ఉంది, అది మనకి యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకుంటే మంచిదండి. ఆఫర్స్ కోసం చూసి అనవసరంగా ఖర్చు పెట్టడం చాలా వేస్ట్ కదండీ! అయితే మేము పప్పులు, ఆయిల్స్ అవి మాత్రమే డీమార్ట్ వరకు తీసుకుంటామండి. ఇంట్లోకి ఇంకా సబ్బులు, షాంపూసు ఇలాంటివి ఉంటాయి కదండీ! అవి మాత్రం మేము క్యాంటీన్ నుంచి తీసుకుంటామండి. అయితే మనం సబ్బులు, షాంపూసు ఇవి తీసుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే పెద్ద పెద్దవి తీసుకోకుండా కొంచెం చిన్న చిన్నవి తీసుకోవటం మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అవి పెద్ద పెద్దవి తీసుకున్నా సరే పిల్లలు ఏం చేస్తారు వాటర్ అది పడిచేసి అది మొత్తం సగానికి సగం అక్కడే కరిగిపోయి పోతదండి. అందుకని నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న మొత్తంలో తీసుకుంటేనే బెస్ట్ అండి. అదేవిధంగా షాంపూస్ బాటిల్స్ కూడా తీసుకున్న వేస్ట్ అండి. అవి కూడా ఏంటంటే పిల్లలు ఇష్టం వచ్చినట్టు అవి కూడా వేస్ట్ చేసేస్తారు. అలా కాకుండా మనం షాంపూ ప్యాకెట్స్ తీసుకోవటం వలన ఎవరికి ఎంత షాంపూ పడుతుందో దానివల్ల తెలుస్తుంది కాబట్టి షాంపూ ప్యాకెట్స్ అయితే యూజ్‌ఫుల్‌గా యూజ్ చేస్తారండి. అదేవిధంగా నేను విమ్ జెల్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకుంటూ రూ. 20 ప్యాకెట్స్ ఉంటాయి కదా! అలాంటివి తీసుకుంటానండి. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకోవటం వలన అది అయిపోయేటప్పుడు ఇంకా అయిపోతుంది కొంచెం తక్కువ చేసి వాడాలి అని అన్నట్లు అనిపిస్తుందండి. అవి పెద్ద డబ్బాలతో తీసుకుంటే మాత్రం ఇంకా ఉంది కదా అని చిన్న నెగ్లిజెన్సీ అయితే వస్తుందని నా అభిప్రాయం అండి. అయితే మనం సరుకులు తీసుకునేటప్పుడు కూడా ఒక నెలకి ఎంత సరిపోతుందో చూసుకొని అంతే తీసుకుంటే మంచిదండి. ఎక్కువ తీసుకొని స్టోర్ చేసుకోవడం వలన పురుగులు పట్టేసే ఛాన్స్ ఉంటుంది కదండీ! ఇంకా పిల్లల కోసం అయితే నేను అటుకులు, కొమ్ము శనగలు, పల్లీలు, నువ్వులు ఇలా తెచ్చుకున్నానండి. నువ్వులుండలు అవి చేద్దామని చెప్పేసి. అయితే మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్‌కి వాటికి అమౌంట్ పెట్టలేం కదండీ! అలాంటి వాళ్ళం ఏంటంటే పిల్లలకి ఇంట్లోనే ఇలా బలమైన మంచి ఫుడ్ చేసి పెట్టడం మంచిదని చెప్పేసి నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నానండి. అయితే ఇక్కడ నేను కొన్ని కొన్ని సరుకులు కొంచెం కొంచెం తీసుకొని పక్కన పెడుతున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు వాటిని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఈ వాడినవి పూజకెందుకు యూజ్ చేయడం అని చెప్పేసి ఇప్పుడే నేను అన్నీ కూడా కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. శనగలు, పచ్చెనగపప్పు, అటుకులు ఇవన్నీ తెచ్చుకున్నాను కదా! మళ్ళీ మనం యూజ్ చేసినవి ఎందుకు అని చెప్పేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే దేవుడి మూల సామాన్లు కూడా తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ డబ్బాలన్నీ ఒకసారి తీసాం కాబట్టి వీటిని ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నామంటే ఒకసారి క్లాత్‌తో పెట్టి తుడిచేసుకుంటే నీట్‌గా ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసుకుంటున్నాను. అదేవిధంగా సెల్ఫ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఒకసారి ఇప్పుడు క్లీన్ చేసుకొని డబ్బాలు పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేసుకొని ఇక్కడ చీమల మందుది చాక్ పీస్ కూడా రాసి పెట్టుకుంటున్నానండి. ఇవైతే చిన్న చిన్న డబ్బాల్లో నాకు ఫస్ట్ అందిన కాడికి అంటే నేను తీసుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా ఈ చిన్న చిన్న డబ్బాలో కొన్ని స్టోర్ చేసుకున్నానండి. అవి అయితే కింద సెల్ఫ్‌లో పెట్టుకుంటున్నాను. ఇంకా నాకు అవసరం లేనివన్నీ కూడా ఇలా పైన పెట్టుకుంటున్నాను ఎప్పుడో తీసేవి.
ఇలా అయితే సర్దుకుంటున్నానండి. ఇక్కడైతే నేను తీసి పెట్టుకున్నాను కదండీ పక్కన వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి. ఇంకా నేను దానికి కూడా చీమల మందు రాసి పెట్టాను. ఎందుకంటే పంచదార ఇవన్నీ కూడా పెట్టానండి, శనగపలుకులు. వీటికి వెంటనే కూడా చీమలు పట్టేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఆ డబ్బా చుట్టూ కూడా నేను ఒకసారి చాక్ పీస్‌తో రాసేసుకున్నానండి. రాసేసుకొని ఇంకా పక్కన పెట్టేద్దామని డబ్బా చుట్టూ కూడా ఇలా చాక్ పీస్‌తో గీసేసాను. అండ్ ఇంకా సెల్ఫ్‌లో కూడా నేను మొత్తంగా అయితే ముగ్గు కూడా ఏసేసానండి అక్కడ. ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో పెట్టాం కదండీ, ఏమో చీమలు పట్టేస్తాయి అని చెప్పేసి ఇంకా అలా అయితే రాసుకొని పెట్టుకున్నానండి. ఇంకా మొత్తంగా అయితే ఇలా సర్దుకున్నాను. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.